దేవుణ్ణి అడిగిన తర్వాత మనం మౌనంగా ఉండాలి. ఎప్పుడు మౌనంగా ఉండాలి చెప్పండి? దేవుని అడిగిన తర్వాత. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు 37వ సంకీర్తన 7వ వచనంలో, ఇందా చదివారు కదా, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోను. దేవుని దగ్గర మనం అడిగిన తర్వాత ఎలా ఉండాలి? మనం మౌనంగా ఉండాలి. దేవుణ్ణి మనం ఏదైనా అడిగామనుకోండి, అడిగిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? ఏదైతే అడిగామో దేవుడు దాన్ని ఇస్తాడని మనం ఎలా ఉండాలి? కనిపెట్టుకొని మౌనంగా ఉండాలి. అది ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణము దేవుణ్ణి అడిగిన తర్వాత ఎలా ఉంది? మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అని బైబిల్లో 62వ సంకీర్తన 1వ వచనం. కీర్తనలు 62:1 చూడండి ఒకసారి. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. హల్లెలూయా. మనం రెండవదిగా దేవుణ్ణి అడిగిన తర్వాత మౌనంగా ఉండాలి. ఏమని మౌనంగా ఉండాలంటే, దేవుడు మనం ప్రార్థన విని మన సహాయం చేస్తాడని మౌనంగా ఉండాలి. రెండవదిగా మన నమ్మకంతో ఉండాలి మౌనంగా కదా. మనం ఎలా ఉండాలి? దేవుని దగ్గర నమ్మకంతో మౌనంగా ఉండాలి. అంతేలే కానీ దేవుడు చేస్తాడో చేయడో అనే అనుమానంతో దేవుని దగ్గర మనం మౌనంగా ఉండకూడదు. నమ్మకంతో మౌనంగా ఉండాలి. 62:5 చూడండి. 5 నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. హల్లెలూయా. దేవుణ్ణి మనం నమ్ముకొని మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుచున్నది. కనుక దేవుణ్ణి అడిగిన తర్వాత మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే నమ్మకంతో కనిపెట్టుకోవాలంట. మౌనంగా ఉంటూ మనము విశ్వాసంతో కనిపెట్టుకోవాలంట. మౌనంగా ఉంటూ మనము నెమ్మదితో కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుచున్నది. కనుక మనం ఏదైతే అడిగామో అడిగిన తర్వాత దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. చూడండి, ఒక తండ్రిని కుమారుడు అడుగుతారు కదా, అడిగిన తర్వాత ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? ఇంట్లో పిల్లలు అడుగుతారు కదా, అవి కావాలి ఇవి కావాలని. పదే అడిగారు అనుకోండి, చెప్పండి, పదే కొంతమంది అడుగుతారా అడగరా? అడగడం మంచిదే, కానీ తల్లిదండ్రులు ఇచ్చేంత వరకు పిల్లలు ఎలా ఉండాలి? కనిపెట్టుకొని మౌనంగా ఉండాలి. అవునా కదా? అలాగే మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఒక విషయం అడిగిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మనం పదే అడగడం మంచిదే, కానీ దేవునికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. దేవుడు మన ఒక్కడితోనే పనే, చాలా మందితో పనే. మన అవసరాల వరకే తీర్చాలా? లోకంలో ఉన్న వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలా? చెప్పండి. దేవుణ్ణి ఎంతమంది అడుగుతూ ఉంటారండి? అడుగుతారా అడగరా? అసలు దేవుణ్ణి అడగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుణ్ణి ప్రతి వారు అడిగేవారే. ప్రతి వాళ్ళు అడుగుతారు. ప్రశ్నించేవాళ్ళు, అవసరాల కోసం అడిగేవాళ్ళు, దేవుణ్ణి అడగని వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడు ప్రతి వానికి ఏ అవసరం ఉంటుందో ఆ అవసరము అడిగిన వెంటనే చేయొచ్చు, లేకపోతే కొంచెం ఆలస్యం పట్టొచ్చు, కానీ చేయటం మాత్రము తప్పుగా చేస్తారు. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7:8 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7:8 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకాసు వార్త 11:10. లూకాసు వార్త 11:10లో కూడా అదే రాయబడింది. లూకాసు వార్త 11:10 అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. అడిగే ప్రతి వానికి దేవుడు ఇస్తాడా? ఈడ అడిగే ప్రతి వానికి దేవుడు ఇస్తాడు. ఈడ ఖచ్చితంగా ఇస్తాడు.
అయితే మనం ఎలా అడగాలి? నమ్మకంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి, విసుగు చెందకుండా అడగాలి. అడిగిన తర్వాత దేవుడిస్తాడని మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అంతేలే కానీ దేవా నువ్వు నాకు ఇలేదు ఎందుకు, నాకు సహాయం చేయవా, నా మొరాలకించవా అని దేవుని మీద మనం కోపపడేటటువంటి వారిగా ఉండకూడదు. అడిగినప్పుడు దేవుడిస్తాడని నమ్మకంతో మనం వెయిట్ చేయాలి, మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. చూడండి, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే కొర్నేలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఆయన శతాధిపతి, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. చూడండి, ఆయన ఒక భక్తిపరుడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసేవాడట, బహుధర్మ కార్యాలు చేసేవాడు. ఈ ప్రార్థన, ఈ ధర్మ కార్యాలు ఎక్కడ దాకా వెళ్ళినాయి? దేవుని దాకా వెళ్ళినాయి. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు నా ప్రార్థన వింటలేదులే, ప్రార్థన మానేద్దాం అని అనుకోలా. నేను చేసే దాన ధర్మాలు ఎవరు చూస్తున్నారు కాబట్టి దేవుడు కూడా కనీసం నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్పి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ప్రార్థన చేయటం కొర్నేలి మానలేదు. మానాడా? మానలేదు. ఏమనుకున్నాడంటే, నేను చేసిన దాన ధర్మం ఏదో ఒక సమయంలో నాకు తిరిగి వచ్చింది. మనం అదే అనుకుంటాం కదా, దాన ధర్మాలు చేసిన వెంటనే పుణ్యం రావాలనుకుంటాం. వెంటనే వచ్చిద్దా? చెప్పండి. దాన ధర్మాలు చేసినప్పుడు, పుణ్యకార్యాలు చేసినప్పుడు వెంటనే పుణ్యం వచ్చిద్దా? పుణ్యం రాదు. ఈ రోజుల్లో మంచి పనులు చేస్తే వెంటనే మనకు మెప్పు రాదు. ఏమొచ్చి తెలుసా? రకరకాలుగా మనల్ని తిడతారు, రకరకాల మాటలు అంటారు, రకరకాలుగా మనల్ని హింసకు గురి చేస్తారు. అవన్నీ అయిన తర్వాత మంచి మాటలు వస్తాయి. అవునా కదా? ఫస్ట్లో మనకు మంచి పని కోసం వెళ్ళామనుకోండి, వెంటనే మనల్ని అందరూ రిసీవ్ చేసుకుంటారా? చెప్పండి. రకరకాల మాటలు అంటారు. అయితే ఎన్ని మాటలు అన్నా మనము చేసేటటువంటి మంచి పని ఆపకూడదు. ఆపొచ్చా? ఆపకూడదు. ఎందుకంటే ఏ నోరైతే మన మీద చెడ్డ మాటలు చెప్పావో, ఏ నోరైతే మన మీద చాడీలు చెప్పాయో, ఏ నోరైతే మనల్ని తిట్టారో, అదే నోరు మళ్ళీ ఏం చేసింది? పొగిడింది. అదే నోరు మనల్ని గొప్పగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే మనం అప్పటి వరకు ఏం చేయాలి? మరి మనం ఓపికతో ఎలా ఉండాలి? మనం ఓపికతో ఉండాలి. ఓపిక లేకపోతే మనం ఫలించలేం. అప్పటి వరకు మనం కనిపెట్టాలి. కీర్తనకారుడు అంటారు, ప్రభువా నీ సన్నిధానంలో నా ప్రాణం మౌనంగా ఉన్నది, మౌనంగా కనిపెట్టుకొనుచున్నది. కొర్నేలి దాన ధర్మాలు చేసాడు, పుణ్యకార్యాలు చేసాడు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసేవాడు. అందుకే మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. వృధా అయిద్దా? కొర్నేలి ఎన్ని గొప్ప ప్రార్థనలు చేశాడు. అవునా కదా? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటాడు, ఎన్ని రోజులు ఇంట్లో ప్రార్థన చేస్తుంటాడు, ఇంట్లో తన భార్య పిల్లలతో కలిసి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాడు. అవునా కదా? దేవుడు ప్రతి ప్రార్థన జవాబునిచ్చాడా కొర్నేలికి? ఇచ్చాడు. అయితే కొంచెం ఆలస్యం కూడా కావచ్చు దేవుడు జవాబు ఇవ్వాలని. అప్పటి వరకు మనం ఏం చేయాలి? దేవుని అడిగిన ఉపయోగం లేదులే అని చెప్పి దేవుని మీద ఉండాల్సిన నమ్మకం పోగొట్టుకోకూడదు. అందుకే ప్రార్థనలో మనకు ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. కనిపెట్టుకోవడం మంచిది. బైబిల్ అందులో ఒక మాట రాయబడింది, యెహోవా అనుగ్రహించిన రక్షణను నరులు ఓపికతో ఉండుట మంచిది. దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నువ్వు ఓపికతో కనిపెట్టుకోవాలి. చూడండి, వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయదారుడు విత్తనాలు విత్తాడు, నాకు ఇప్పుడే పంట రావాలంటే వచ్చిద్దే? చెప్పండి. వెంటనే వచ్చిద్దా? వెంటనే రాదు. కనుక అప్పుడు ఏం చేయాలి? మరి మౌనంగా కనిపెట్టుకోవాలి. అంటే వాటికి తొలకరి వర్షం మొదలుకొని కడవరి వర్షం కురిసేంత వరకు
విలువైన భూఫలము కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడని బైబిల్లో ఉంది కదా. ఓపికతో కనిపెట్టుకుంటాడు అంటే దేవుడు ఖచ్చితంగా తాను అనుకుంటాడు, నేను విత్తిన విత్తనాలు ఖచ్చితంగా అవి మొలకెత్తుతి, చాలా పెద్ద పంట అవుతుంది, ఈ సంవత్సరం నా అప్పులన్నీ తీరిపోతాయి. ఆశతో విత్తుతాడా లేదా? ఆశతో విత్తనాలు వేస్తున్నారా లేదా? ఆశతో పొలం దున్నుతున్నారు లేదా? ఆశ అనేది ఉందా లేదా? నమ్మకం అనేది ఉందా లేదా? విశ్వాసం అనేది ఉన్నదా లేదా? ఏదైతే మనం అడుగుతున్నామో, ఏదైతే మనం విత్తుతున్నామో, ఒక 5-6 నెలల తర్వాత అయినా, ఒక సంవత్సరం తర్వాత అయినా నేను నాటిన పంటకు తగిన ఫలము నాకు ఖచ్చితంగా వస్తుందని వ్యవసాయదారుడు తొలకరి వర్షం మొదలుకొని కడవరి వర్షం వరకు ఓపికతో ఎలాగైతే ఎదురు చూస్తాడు, అలాగూ దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా మౌనం కూడా మంచిదే. అలా మౌనం కూడా మంచిది. ఎప్పుడంటే ఎప్పుడు మనం మౌనంగా ఉండాలంటే దేవుణ్ణి అడిగిన తర్వాత మౌనం అంతేలే. కానీ దేవుని అడిగిన తర్వాత మౌనంగా ఉండకపోతే దేవుడు ఆయన కార్యం చేయాలిగా. అంటే ఎంతవరకు కొన్నిసార్లు దేవుడు మన మౌనాన్ని పరీక్షిస్తాడు కదా, అవునా కదా. కొన్నిసార్లు మౌనాన్ని పరీక్షిస్తాడు దేవుడు. నిజంగా నమ్మకంతో నా కుమారుడు నా కుమార్తె ఉంటుందా, నమ్మకం లేకుండా ఉంటుందా అని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, అవునా కదా. ఒక వృద్ధురాలు, మీకు చాలాసార్లు చెప్పా కదా, ఒక ద్రాక్ష తోట పక్కగా వెళుతుంటే ఆ ద్రాక్ష తోట యజమానుడు చూసి, అయ్యా నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు ఇవ్వమంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మా బామ్మ నీకు ద్రాక్ష పళ్ళు ఇస్తా కానీ నీ ఇంటికి వెళ్ళి నువ్వు గంప తెచ్చుకోండి. ఎందుకయ్యా నాలుగు పళ్ళు ఇస్తే తిని వెళ్ళేదాన్ని అంటే, కాదులే ఈ 4 పళ్ళు నువ్వు తింటా, మరి ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే నీకు కావాలి కదా, అందుకు ఇంట్లో నుండి గంప తెచ్చుకున్నాడు. ఆమె ఏమనుకుందంటే, ఈ కింద పడిపోయిన గంపలో అంటే ద్రాక్ష చెట్టు కింద పడిపోతాయి కదా ద్రాక్ష ఫలాలు, అవన్నీ కూడా ఏరి ఈ బుట్టలు వేసి పంపిస్తాడేమో అని అనుకుంది. ఆ బుట్ట తీసుకుని లోపలికి వెళ్ళాడు. ద్రాక్ష తోట యజమాని లోపలికి వెళ్ళి, బామ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను ద్రాక్ష ఫలాలు తెస్తానన్నాడు. బుట్టలు అనగా ఓ పెద్ద తట్టని కాదు. బుట్టలు అంటే ఒకనొక టైంలో మిరపకాయలు కోసుకోవడానికి ఇప్పుడే గోతాలు ఉన్నాయి, ఒకనొక టైంలో బుట్టలు ఉండేవి. ఆ టైంలో నేను కూడా మిరపకాయలకి వెళ్ళాను. చిన్న బుట్టలు ఉండేవి. ఇంత బుట్ట, చిన్నపిల్లలు అయితే చిన్న బుట్ట, పెద్దోళ్ళు అయితే పెద్ద బుట్టలు ఉండేవి ఖచ్చితంగా, అవునా కదా. కాబట్టి తాను మోయగలిగినంత బుట్ట తెచ్చుకుంది. మేబీ పెద్ద బుట్ట తెచ్చుకొని ఉండొచ్చు, అవునా కదా. ఎందుకంటే ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి, అవునా, ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి. ఆయన లోపలికి వెళ్ళాడు. చూసేసరికి ఒక 5 నిమిషాలు వస్తున్నాను, 5 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. ఈ వృద్ధురాలు ఎదురు చూస్తూ ఉంది, ఇంకా వస్తాడేమో. గంట అయినా రాలా. ఆమెలో ఉన్న సహనం ఏమైపోతుంది? నశించిపోతుంది. ఎంతసేపు ఎదురు చూడాలి? ఇంకా రాడి ఏంటి అని తోటలో ఇటోడు చూస్తే ఇంకా ఆయన ఎక్కడ కనపడలా. 1:30 తర్వాత వచ్చాడు. గంటన్నర తర్వాత వచ్చి ఆ తోటలో ఆ బుట్ట నిండా మంచి పళ్ళు ఏరుకొని, మంచి పళ్ళు ఉంచి పట్టుకొని బామ్మ ఆమె ఆవేశంతో వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో, బామ్మ ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు దాకా వెయిట్ చేసావు, సారీ నేనుసేపు వెయిట్ చేయించాను, కానీ నాకు ఎక్కడ ఆలస్యమైందంటే ఇదిగో ఈ ద్రాక్ష తోట అంతా తిరిగాను, ఈ ద్రాక్ష తోటలో మంచి ఫలాలు, మంచి ద్రాక్ష చెట్లు ఎక్కడున్నాయా, మంచి ఫలాలు ఎక్కడున్నాయా అని వెతుకులాడి వాటిని తీసుకొని రావడానికి ఇంత టైం పట్టింది, కాబట్టి నన్ను క్షమించు అన్నాడు. వెంటనే అప్పుడు దాకా కోపంతో ఊగిపోయిన ఆ వృద్ధురాలు వెంటనే కళ్ళంట నీళ్లు వచ్చాయి. నేను కింద పడిన ద్రాక్షతో ఫలాలు అయితే ఎప్పుడు ఇచ్చేవాడిని, కానీ నేను నీకు శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఇంత టైం తీసుకున్నాను అన్నమాట. దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో కూడా అడిగినే, ఒకవేళ నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇవ్వాలంటే దేవుడు నీ జీవితంలో పరీక్షిస్తాడేమో. రెండవదిగా నువ్వు అడిగే వాటికంటే శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటాడు. మనం అడిగేది ఎంత, దేవుడు ఇచ్చేది ఎంత. ఎంత కావాలంటే టైం పట్టిద్ది, ఎంత కావాలంటే ఇప్పుడు ఇస్తాడు దేవుడు, అవునా కదా.
ఎంత కావాలా దేవుని దగ్గర నుండి? ఎంతే కావాలా. దేవుడు ఎలా ఇస్తాడు తెలుసా? ధారాళంగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ధారాళంగా అంటే ఏంటి అర్థం? పట్టజాలనన్నీ అనగా ధారాళంగా అంటే ఇంకా ఆగం అన్నమాట. దేవుడు ఆయన ప్రజలు నీళ్ళు అడిగితే ఎన్ని నీళ్ళు ఇచ్చాడు? ఒక చెంబడి నీళ్ళు ఇచ్చాడా? ఒక బిందె నీళ్ళు ఇచ్చాడా? ఒక డ్రమ్ ఇచ్చాడా? సుమారు 20 లక్షల మంది ప్రజలు తాగటానికి మహా అయితే కొన్ని క్యాన్లు లేకపోతే కొన్ని డ్రమ్ములు పెద్ద పెద్దవి ఉంటాయి వాటర్ నిల్వ చేసేవి కదా. కానీ దేవుడు ఎన్ని నీళ్ళు ఇచ్చాడు తెలుసా? సముద్రమంత నీరు. ఎంత ఇచ్చాడండి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాయిని కొట్టగానే రాతితో మాట్లాడమంటే మోషే రాయిని కొట్టాడు. రాతిలో నుండి సముద్రమంత నీరు వచ్చే సమృద్ధిగా దేవుడు కాలువలను, నదులను ప్రవహింపజేశాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అయితే అప్పటి వరకు ఏం చేయాలి? మౌనంగా ఓపికతో ఉండాలి. వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకు దప్పికతో చచ్చిపోతున్నాం, దప్పిక అవుతుంది అన్నప్పుడు మీరు మౌనంగా ఉండండి, దేవుడు కార్యం చేస్తున్నాడంటే మోషే అహరోనుల మీదకు వారు ఎదురు తిరిగారు. కనుక సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈరోజు నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు అడిగిన తర్వాత నువ్వు మౌనంగా ఉండాలి. చివరిగా ఒక రెఫరెన్స్ చెప్తాను చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 28 వచ్చిన చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 28 వచ్చిన చూడండి. విలాప వాక్యాలు 3:28. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను. చూడండి, యవన కాలము కాడి మోయిట నరునికి మేలు, దాని మీద అది మోపిన వాడు యెహోవా. అతడు ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. కనుక పరిచయం చేసేవాళ్ళు మౌనంగా ఉండాలండి. ఎలా ఉండాలి? ఎలా పడితే అలా మాట్లాడడం లేదు. యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు, దాని మీద అది మోపిన వాడు యెహోవాయే అని మాట్లాడుతారు. మౌనంగా ఉండాలి. తన మూతి బూడిదలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చూస్తారు కదా. మౌనంగా ఉండాలి అని కూడా చూస్తాం. అంటే ఇక్కడ బూడిద అంటే తగ్గింపుకు సూచనగా ఉంది కదా. ఇక్కడ అతను మౌనంగా ఉండాలి. కనుక పరిచర్య చేసేవారు మౌనంగా ఉండాలి. మీరు ప్రార్థన చేస్తున్నారా? మౌనంగా ఉండి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పరిచర్య చేస్తున్నావా? మౌనంగా ఉండు, దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేలే కానీ వాళ్ళు నన్ను గుర్తించట్లా, వీళ్ళు గుర్తించట్లా, నా పరిచర్య, నా కష్టం ఎవరు గుర్తించట్లా, నేను పరిచర్య చేయటం దండగా, వృధా అని అనుకోవద్దు. నువ్వు చేసిన పరిచర్య వృధా. పరిచర్య వృధా అయిద్దా? మందిరంలో నువ్వు చేసిన పరిచర్య, సేవకులు నువ్వు చేసిన పరిచర్య, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రార్థన విధానం వ్యర్థమైద్దా? వ్యర్థమైందే చెప్పండి. వ్యర్థం కాదు. అయితే నువ్వు ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. అందుకే నేను మీకు చెప్పా, ఉపవాస ప్రార్థన ఒక ట్రిక్ ఏంటి చెప్పాను చెప్పండి. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉంటున్నప్పుడు మీరు నెలలో ఒకసారి ఉపవాస ప్రార్థన జరిగించుతున్నాం కదా మనం. పరిసైడ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన వారానికి ఎన్నిసార్లు ఉంటున్నాడు ఉపవాసం? 2 సార్లు ఉంటాడు. మనం ఒక్కసారి ఉండటానికే ఎప్పుడు నెలలో ఒకసారి. ఎప్పుడండి? వచ్చే నెల మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థన. నెలలో ఒకసారి ఉపవాసం ఉండటానికే కష్టపడుతున్నాం. మరి వారానికి 2 సార్లు అంటే నెలకి ఎన్నిసార్లు? 8 సార్లు. 4 వారాలు, 4 రోజులు 8. 8 వారాలు అంటే 8 రోజులు ఉంటున్నాడు అండి ఉపవాసం. పరిసైడ్ గ్రేటా కదా? చెప్పండి. అందరూ పరిసైడ్ తిడతారు కదా. పరిసైడ్ గ్రేటే కదా. వారానికి 8 అంటే నెలకి 8 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. 8 రోజులు ఉపవాసం ఉంటున్నాడట. ఈరోజు మీరు గమనించండి, ఉపవాస ప్రార్థన వృధా అవ్వదు. అందుకే ఉపవాసం ఉండేటప్పుడు ఒక ట్రిక్ చెప్పా మీకు. ఏం చెప్పా? మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నారో అప్పుడే రకరకాల మాటలు అంటారు మిమ్మల్ని. ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నీ ఇంట్లో నుండే స్టార్ట్ అయింది. ఈరోజు నీకు అన్నం వండాలా వద్దా? ఇక తగాద అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ నీకు అన్నం వండాలా వద్దా? ఏ టయానికి తింటావు, ఏ టయానికి తినవు చెప్పు. స్టార్ట్ అయిందా లేదా? మీ కుటుంబాల్లో స్టార్ట్ అయిందా?
సరే, అక్కడితో బాగానే ఉంది. తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే, ఉపవాసం ఉంటున్నావు కదా, ఇంక నీకు అన్నం కట్టు ఈరోజు. రెండవది కొంతమంది అంటారు, ఉపవాసం ఉండి ఏం చేసావు, నీ దేవుడు ఏం చేశాడు అని రకరకాల పిన్నిసులు గుచ్చేవాళ్ళు, రకరకాల మాటలు గుచ్చేటటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అది మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజమే కదా అని అనిపిస్తుంది, అవునా కదా? అందుకని నేనేమంటారంటే, ఉపవాసం ఉన్నప్పుడు మరొకటి, కొంతమంది రకరకాల మాటలు అంటారండి, సూటిపోటి మాటలు అంటారు. మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు ఎవరిని ఏమనకూడదు. ఉపవాసములో నువ్వు దేవుని అద్భుతం చూడాలంటే ఎవరిని ఏమీ అనకూడదు. ఇప్పుడు దాకా ఒకవేళ అన్నారా అంటే ఇక్కడ నుండి మీరేం చేయాలి? ఎవరిని ఏమనొద్దు. ఉపవాస ప్రార్థన అయిన దాకా ఏమి అంటే తర్వాత తగాద పెట్టుకోవచ్చు పాస్టర్ గారు అంటే, తర్వాత కూడా తగాద పెట్టుకోకూడదు. ఉపవాస ప్రార్థన అయిన దాకా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి. దేవుడు మన ప్రార్థన జవాబునిస్తాడు. అందుకే మన వ్యాజ్యాలన్నీ దేవునికి అప్పగించాలి. అందుకే మోషేతో అంటాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలంతా, మీరు ఇప్పుడు చూసే శత్రువులు మీరు ఇంకెప్పుడు చూడరు. అంటే మీ శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడు. ఏం జరిగింది తెలుసా? వచ్చే ఫరో సైన్యమే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. శత్రు సైన్యం అంతా ఎర్ర సముద్రంలో పడి చనిపోయారు, మునిగిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టుకోగలిగితే, నువ్వు ఏదైతే అడిగావో దాని కొరకు నువ్వు ఓపికతో కనిపెట్టుకోగలిగితే, నీ శత్రువులను ఎదుట లేకుండా దేవుడు చేస్తాడు. నీ మీద ఉన్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులను దేవుడు తీసి వేస్తాడు. ప్రతి అప్పును, ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి కీడును యేసుక్రీస్తు ప్రభు కొట్టివేసి ఆయన ఎక్కడ పడవేయబోతున్నాడు? సముద్రంలో పడవేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో, ఈ హాఫ్ నైట్ ప్రేయర్లో వాక్యం ఏంటంటే, నీ జీవితం ఎలాగుంది పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. మనము ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. రెండవదిగా, దేవుణ్ణి అడిగిన తర్వాత మౌనంగా ఉండగలిగితే దేవుడు తన కార్యము మన పట్ల జరిగిస్తాడు. కనుక మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకొని పరీక్షించుకుందాం. మౌనంగా ఉండడం అనేది దేవునికి స్తుతి చేయటమే అని వాక్యంలో వ్రాయబడింది. కనుక మౌనం అనేది మాటలు లేని ఒక భాష అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం ఎలాగున్నాం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మౌనము, దైవ సన్నిధి మౌనము ద్వారా మరి దేవుని కార్యాల కొరకు మనం చోటిద్దాం. దేవుడు మా శత్రుల పక్షాన్ని యుద్ధం చేసేటటువంటి వాడు ఆయన. కనుక మనము దేవుని సన్నిధి జ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మనతో మాట్లాడాడు, ఎంతవరకు మనం సంధించాడు. మౌనంగా ఉండుడి అని దేవుడు మాట్లాడాడు. కనుక ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మౌనంగా ఉందాం. రెండవదిగా, మనం అడిగిన తర్వాత, ప్రార్థించిన తర్వాత మౌనంగా ఉందాం. ఆయన కార్యాల కొరకు, ఆయన చేయబోయే కార్యాల కొరకు మౌనంగా ఉందాం. దేవుడు చెప్తున్నాడు, నీవు మౌనంగా ఉండు. ఊరకొండండి, దేవుడు ఈరోజు మీ ఎదుట గొప్ప కార్యం చేయబోతున్నాడని మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అది శతాధిపతి కొర్నేలి ప్రార్థన చేసి ధర్మ కార్యాలు చేశాడు. అయితే మౌనంగా దేవుని దగ్గర కనిపెట్టుకోవటం ద్వారా దేవుడు ప్రార్థన విని దేవదూతను పంపాడు. ఈరోజు సహోదరుల, నీ పరిస్థితి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది పరీక్షించుకో. మౌనంగా దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులను తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారని ఆయన వారు దర్శించండి ప్రభు. మౌనము నాయన ద్వారా అనేక ఆశీర్వాదాలు దాచిపెట్టావని చెప్పావు. నీ మందిరంలో మౌనంగా ఉండటం నాయన స్తుతి చెల్లించటం అని చెప్పారు. రెండవదిగా నాయన, మేము ప్రార్థించినప్పుడు ప్రభు మౌనంగా ఉండటం ద్వారా నాయన తండ్రి నీ కార్యాలు జరిగించటానికి నాయన గొప్ప అవకాశం నాయన తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉండటం ద్వారా తండ్రి ఎర్ర సముద్రం పాయాలు చేసి శత్రువులను సముద్రంలో ముంచి వేసావు ప్రభు. నీ పిల్లలకు సురక్షితమైన భద్రతనిచ్చే వందనాలయ్యా తండ్రి. కొన్నేలి ప్రార్థన ద్వారా తండ్రి మౌనంగా కనిపెట్టుకోవడం ద్వారా అనేక ఆశీర్వాదకరమైన కెరీర్లు, రక్షణ భాగ్యాన్ని ఆ కుటుంబానికి ఇచ్చిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఎత్తబడిన వాక్యాన్ని బట్టి బిడ్డలను దర్శించండి, సంధించండి. మౌనంగా నీ సన్నిధిలో కనిపెట్టుకుంటూ అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా కృప చూపించండి. ఆత్మీయ జీవితాలు బలపరిచి సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అక్కడ ఆఫ్ చేసింది. రెడ్ నొక్కండి.